దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా పార్టీ కార్యాలయంలో కీలక నాయకులంతా భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పార్లమెంటు పరిశీలకుడు బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దారెడ్డి, శైలజనాథ్, మెట్టు గోవింద్ రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్యలు పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వేస్ట్ అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయటాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం 20 టీఎంసీల కోసం ప్రాజెక్టు అవసరమా అని ప్రశ్నించడం చూస్తూ ఉంటే చంద్రబాబు వైఖరి ఏంటో అర్థమవుతోందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే ఖచ్చితంగా రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అన్నారు. కృష్ణా జలాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే అవకాశం ఉండదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎంతో దూరదృష్టితో శ్రీశైలంలో 800 అడుగులు ఉన్నప్పటి నుంచి నీరు తీసుకునే విధంగా ప్రాజెక్టులు చేపట్టారన్నారు. ఇది గనక పూర్తయితే రాయలసీమ వరకు చాలా న్యాయం జరుగుతుందన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డికి ప్రయోజనాలు చేకూర్చాలన్న దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారన్నారు. మరోవైపు హంద్రీనివాకు కూడా ఇప్పుడు కేటాయించిన నిధులు ఎంతమాత్రం సరిపోవన్నారు. దీనిపై సీమ ప్రాంతాల ప్రజలు, నేతలు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందన్నారు. అందుకే కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ, కేసీ కెనాల్కు పార్టీ కానీ, అలాగే వెలుగోడు కానీ, నెల్లూరు జిల్లాలో కూడా తీసుకే సోమశిల ప్రాజెక్టుకు అన్ని దానిలకు ఉపయోగపడే దాంట్లో విధంగా కూడా చాలా ముందు చూపుతో కూడా 2000లోనే ఆ రోజు 2000 సంవత్సరంలోనే 3070 కోట్ల రూపాయలతో అన్నీ కూడా ఎస్టిమేట్ వేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కూడా మధ్యలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అబ్జెక్షన్ వలన ఎన్జీటీ వారు కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా దానికి అబ్జెక్షన్ చెప్తే ముఖ్యమంత్రిగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం వచ్చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చేసి కొత్త ప్రాజెక్టు కాదు. ఈరోజు ఏదైతే పోతిరెడ్డి దగ్గర కొట్టేస్తుందో దాంట్లో కూడా ఒక భాగమే. మరి కూడా తెలుగు గంగాను, తర్వాత గాలేరు నగర్కి, తెలుగు గంగకు, తర్వాత వెలుగోడుకు, దీనికంతా కూడా ఎన్జీటీ పర్మిషన్లు ముందుగానే ఉన్నాయి కాబట్టి, పర్యావరణ అనుమతులు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం 58 తాగునీటికి కలిపి 58 టీఎంసీలు కూడా ఇవన్నీ కూడా తోడవచ్చు అని చెప్పేసి ఎవరు కానీ అబ్జెక్షన్ చేసినా కూడా మరి కూడా రిప్లై ఇచ్చి ఎన్జీటీకి కూడా పనులు మాత్రం ఎన్ని అబ్జెక్షన్ చేసినా కూడా పనులు మాత్రం అలాగే కొనసాగించి 990 కోట్లు కూడా ఖర్చు పెట్టి, అంటే మే 2024కి, అంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఆ పనులు ఏకదాటికి కూడా కొనసాగించి పనులు కూడా చేయడం కూడా జరిగింది. కానీ 2024 జూన్ తర్వాత మరి ఒక మారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ పనులను కూడా అర్ధాంతరం కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రజలు కానీ, రైతులు కానీ, మేమందరూ కూడా అనుకున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా తాత్కాలికంగా ఎన్జీటీ పర్మిషన్ తీసుకొని పనులు చేయడానికి, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు భాగస్వామ్యం ఉన్నారు. బీజేపీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి దాని పర్మిషన్ తీసుకొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మరి కూడా ప్రారంభిస్తారని చెప్పేసి మేమంతా కూడా భావించాం. కానీ మొన్ననే 2 మాసాల కిందట జరిగిన అసెంబ్లీ సమావేశంలో, తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఒక ముఖ్యమంత్రి హోదాలోనే నేను ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని దాన్ని అనేది కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా నేను నిలిపివేయడం కూడా జరిగింది అని చెప్పేదే కాకుండా ఈరోజు 8 టీఎంసీలు, అంటే హైడ్రల్ ప్రాజెక్టుతో కలిసి చేసే 8 రోజుకి ఎత్తేసేదే కాకుండా ఇంకా కూడా 2-3 ప్రాజెక్టులు, ఇంకా అదనంగా కూడా ఇంకా 2-3 టీఎంసీలు అనేది కూడా కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తానని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఖండిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రయోజనాలు, కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడుతాడని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటే దానికి విరుద్ధంగా కూడా, ఎందుకంటే ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగా అని చెప్పేవాడు.
ఆ అభిప్రాయంతో ఉండేవాడు. ఈ నీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు. కాబట్టే 20 టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ప్రజల్నే అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది కూడా. రాయలసీమ రైతాంగానికి కాదు, ఈరోజు ఎంతోమంది కొన్ని వేల కోట్ల మందికి కూడా తాగునీటి కలిసే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ అనేది కూడా ఇవన్నీ కూడా మనం 800 అడుగుల నుంచి మనం కన్నా నీటిని తోడకపోతే భవిష్యత్తులో 854 అంటే తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి అయితే ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా పూర్తి అయ్యేటట్టున్నాయి. రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా అయిపోయి హైడల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కనుక చేస్తే 854 అడుగులకు నీరు చేరేదే శ్రీశైలానికి చేరేదే కష్టం ఉంటుంది. అంటే ఈ గాలేరు నగిరి కానీ, తెలుగు గంగ కానీ, కేసీ కెనాల్ కావచ్చు, కింద నుంచి తీసేది హంద్రీ నీవా కావచ్చు, అంటే మాల్యాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసేదాంట్లో ఇవన్నీ కూడా నీటి కూడా కొట్టుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి శ్రీశైలంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మేమందరూ కూడా ముక్త కంఠంతో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈ రాయలసీమలో క్షేమం కోరే వాళ్ళు, వెల్విషర్స్ అందరూ కూడా ముందు చూపుతో కూడా వెంటనే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు వెంటనే చేసి దినానికి అది కూడా 3 టీఎంసీలు చేసే సామర్థ్యం, అంటే మొత్తం 7 టీఎంసీలు చేసే సామర్థ్యంతో మీరు వెంటనే కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా లేదుకొనే కాకుండా ఎవరైతే అడుగుతున్నారో ఆ రాజకీయ పార్టీలపైన, ఆ నాయకులపైన కూడా ఈరోజు రాజకీయంగా కూడా మాటల దాడి కూడా చేసే విధంగా కూడా ఈరోజు ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పెద్దలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నిన్న బడ్జెట్లో ఈ హంద్రీ నీవాను పూర్తి చేసేదానికి అంటే ఇంతవరకు ఈ మన డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎక్కడ కానీ చేయలేదు. దానికి తోడు 34, 35 కదా, 34, 35 ప్యాకేజీలు, అంటే భైరవానితిప్ప ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఉరవకొండకు సంబంధించి ఇరిగేషన్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి గొప్పగా చెప్పుకుంటా ఉంది. 2400 కోట్లు కూడా 2400, 2500 కోట్లు కేటాయించింది. దీనిలో నిర్వహణ కోసం కానీ, లేకపోతే కరెంటు ఛార్జీల కోసమే సగం డబ్బు, అంటే 1500 కోట్లు అయిపోతాయి. ఇంకా 1200 కోట్ల రూపాయల్లో కూడా 800కు వచ్చి నాబార్డు కింద పెట్టారు. మిగతా 600 కోట్లు అంటే భూసేకరణకు, అంటే భైరవానితిప్ప ప్రాజెక్టు కానీ, పేరూరు ప్రాజెక్టు కూడా భూసేకరణకు కూడా ఆ డబ్బు కూడా సరిపోని విధంగా కూడా ఈరోజు బడ్జెట్లో కూడా కేటాయించడం. అందుకోసం ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాల్లో పూర్తి చేసేట్లు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్ననే పోతిరెడ్డి దగ్గర మేమందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా అయినాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఒక 10-15 రోజుల్లో కూడా రాయలసీమకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, ఈరోజు దీని అందరూ కూడా చేరే, అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా రాయలసీమ యొక్క క్షేమం కోరేవారు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని కూడా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నిర్ణయించింది. ఈ జిల్లాలో అందరూ కూడా కలిసేసి కూడా నేను ముఖ్యంగా రూలింగ్ పార్టీలు ఏదైతే కూటమి నాయకులకి అందరికీ, మా రాయలసీమ జిల్లా చెందిన ప్రజాప్రతినిధులందరికీ కూడా, అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున అందరూ కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున మేమందరూ కలిసి కూడా మేము వారందరినీ కూడా మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు అనేది కూడా మన అధికారం అనేది కూడా ముఖ్యం కాదు, లేకపోతే పార్టీ శాశ్వతంగా అనేది కూడా ఈ జిల్లాలో కూడా వ్యవసాయం జరగాలన్నా, లేకపోతే అందరూ కూడా తాగునీరు ఇవన్నీ కూడా ఉండాలంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో కూడా మనం అందరూ కూడా పోటీకి తట్టుకొని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ఏదో కేవలం మా పైన రాజకీయంగా ఎదురుదాడి కంటే కూడా మీ అందరూ కూడా మీ పైన నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మీ బాధ్యతగా కూడా ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేసి చేయి కలిపేసి కూడా వెంటనే కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని
మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందాము ఈరోజు అని చెప్పేసి కూడా నేను వారందరికీ కూడా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా.